హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు లిస్ట్ ఛానల్. ఈ వీడియోలో మనం టూ స్టెప్ వెరిఫికేషన్ని ఎలా డీయాక్టివేట్ చేయాలో నేర్చుకుందాం. అంటే డిసేబుల్ చేయడం ఎలానో నేర్చుకుందాం. సో ముందుగా దానికోసం మనం ఇక్కడ మనకు రైట్ సైడ్లో టాప్లో ఒక సెట్టింగ్స్ అనే ఆప్షన్ ఉంటుంది, గేర్ సింబల్, దానిపై క్లిక్ చేయాలి. అందులో సెట్టింగ్స్ అనే ఆప్షన్ ఒకటి ఉంటుంది, మళ్ళీ దానిపైకి క్లిక్ చేయాలి. ఆ తర్వాత మనకు సెట్టింగ్స్ అనే ఒక పేజ్ ఓపెన్ అవుతుంది. దాంట్లో పైన ఇక్కడ అకౌంట్స్ అండ్ ఇంపోర్ట్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది, దానిపై క్లిక్ చేయాలి. సో తర్వాత చేంజ్ అకౌంట్ సెట్టింగ్స్ అనే మెనూలో 3 ఆప్షన్స్ ఉంటాయి. ఫస్ట్ వన్ చేంజ్ పాస్వర్డ్, సెకండ్ వన్ చేంజ్ పాస్వర్డ్ రికవరీ ఆప్షన్, థర్డ్ వన్ వచ్చేసి అదర్ గూగుల్ అకౌంట్ సెట్టింగ్స్. సో మనం టూ స్టెప్ వెరిఫికేషన్ని ఆఫ్ చేయడం కోసం అదర్ గూగుల్ అకౌంట్ సెట్టింగ్స్ అనే ఆప్షన్పై క్లిక్ చేయాలి. సో ఇప్పుడు మళ్ళీ మనకు న్యూ విండో ఓపెన్ అవుతుంది, అకౌంట్ సెట్టింగ్స్ అని. అందులో మన కిందికి స్క్రోల్ చేసినట్టయితే ఇక్కడ సైన్ ఇన్ అనే ఒక మెనూ కనిపిస్తుంది. దాంట్లో టూ స్టెప్ వెరిఫికేషన్ అనే ఆప్షన్ ఉంటుంది, దానిపై క్లిక్ చేయాలి. మనల్ని పాస్వర్డ్ అడుగుతుంది, టైప్ చేయాలి. సో ఇప్పుడు ఇక్కడ మనకు లెఫ్ట్ సైడ్లో టూ స్టెప్ వెరిఫికేషన్ విండో లెఫ్ట్ సైడ్లో ఇక్కడ టూ స్టెప్ వెరిఫికేషన్ ఈజ్ ఆన్ అని కనిపిస్తుంది. ఇక్కడ డేట్ చూపిస్తుంది, ఇది నేను ఈరోజే సెట్ చేశాను. సో మళ్ళీ దీన్ని ఆఫ్ చేయాలనుకుంటున్నాను. దానికోసం ఇక్కడ టర్న్ ఆఫ్ అనే ఆప్షన్పై క్లిక్ చేయాలి. సో ఇక్కడ మనకు అలా క్లిక్ చేసిన వెంటనే ఆల్సో క్లియర్ మై టూ స్టెప్ వెరిఫికేషన్ సెట్టింగ్స్ అని వస్తుంది. ఆ సెట్టింగ్స్ ఏంటంటే ఇక్కడ నేను యాప్ సెట్ చేయడం, ఏంటంటే ఇలా బ్యాకప్ కోడ్స్, బ్యాకప్ ఫోన్ నంబర్స్, కోడ్స్, యాప్స్, ఇవన్నీ ఒక సెట్టింగ్స్ అన్నట్టు. ఇది రిజిస్టర్డ్ కంప్యూటర్స్, స్పెసిఫిక్ పాస్వర్డ్, సెక్యూరిటీ కీస్, ఇవన్నీ సెట్టింగ్స్ అనేవి కూడా మనకు క్లియర్ అయిపోతాయి ఈ ఆప్షన్పై క్లిక్ చేసిన వెంటనే. సో నేను వాటిని కూడా క్లియర్ అవ్వాలనుకుంటున్నాను కాబట్టి ఆల్సో క్లియర్ మై టూ స్టెప్ వెరిఫికేషన్ సెట్టింగ్స్ అనే ఆప్షన్పై క్లిక్ చేస్తున్నాను, మార్క్ చేశాను. తర్వాత టర్న్ ఆఫ్ అనే బటన్పై క్లిక్ చేయాలి. ఇప్పుడు మన టూ స్టెప్ వెరిఫికేషన్ సెట్టింగ్ అనేది టర్న్ ఆఫ్ అయిపోతుంది. ఇక్కడ మనం చూడవచ్చు టూ స్టెప్ వెరిఫికేషన్ ఈజ్ ఆఫ్ అని వచ్చింది. సో ఈ విధంగా మనం మన టూ స్టెప్ వెరిఫికేషన్ని ఆఫ్ చేసుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ పై క్లిక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయడం మర్చిపోకండి. సో మనకి ఇక్కడ ఒకటి కన్ఫర్మేషన్ మెసేజ్ కూడా వచ్చింది, టూ స్టెప్ వెరిఫికేషన్ హ్యాస్ బీన్ డిసేబుల్డ్ ఫర్ యువర్ అకౌంట్. సో ఇప్పుడు మనకు ఇది అనేది డిసేబుల్ అయిపోయింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని హౌ టు వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి లిస్ట్ ఛానల్కి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.